మా అన్నగాళ్ళకి చీర పెట్టిండ్రు అని ఆ తల్లి చెప్పుకుంటుంది. ఒకవేళ పైసలు చేతులు లేకున్న తల్లి నదా మంచి చీరనే పెట్టిండ్రు కానీ ఇలా మంచి రోజు లేదు తండ్రి. మగగారింటి కాడనే పెట్టి కచ్చుకున్నా మళ్ళీ పోయినాడు నేను తెచ్చుకుంటాను అని ఏ బిడ్డనే కోరుకుంటది. అవ్వగారు పరువు ఓనిచ్చుకోదు వాడ తల్లి. ఎవరాలా చూసి చూడనట్టు అన్నగాడి ఇట్లా పోతే ఊరవతలకు పోయినాక అయ్యవ కోరిల మీద వాడి చెట్టు చెట్టు కల్లా కన్న తల్లి కర్ర కర్ర కల్లా పని పోయిన కాడ తల్లి కలకల కలకల కన్నీరు అన్నా నేను గటవంటి ఆడవిళ్ళనున్ననే అన్న నేను బంగారం అడగలే చేసుకున్న భార్యోలే అన్నయ్య చెయ్యెత్తి కొడుతున్నాము కట్టుకున్న భార్యోలే కాలెత్తి తంతున్నవే అన్నరారా నాయన్న నాయన్న నువ్వు పెడుతుందా అనుకుంటే వదినలు మంచోళ్ళు కాదన్నదేవా నేను నీ మాటనకపోతేదేవా అయినా ఇప్పుడు నన్ను మారు మారు దెబ్బలు కొట్టిందంటే మాలంత గుండె వలుగుతుందో అని కన్న తల్లి కలకల కలకల కన్నీరు తీస్తున్నది భగవంత పరమేశ్వరు ఇచ్చినోడ ఈశ్వర రాత రాసిన బ్రహ్మదేవ ఎమి రాత రాసివి తండ్రి తోలికింది రాతలే బౌదొంగ రాతలైపోయాను అందుకే అన్న రవ్వలారా తోలికింది రాత బండ మీది రాత రెండు సరి సమానమే బండ మీది రాతను నీళ్ళలేసి కడిగిన వాళ్ళు తుడిసిన వాళ్ళు
రోజు తోలికింది రాత దొంగ రాత అది ఎవరి గల్ల పడవి రాకెట్లా పొన్న వస్తే నాయన్న రాకెట్లు ఎత్తిపోతా నాయన్న రాకెట్ల పున్న వచ్చిన్నాడు నేను రాకెట్ తెచ్చి రాకెట్ కట్టి చెల్లెను నేనున్నా రేపటి కల్లనే అన్నయ్య నువ్వు కొత్తగా ఇల్లు కట్టుకుంటే కడప పెట్టినాడు అన్న కడప పెట్టేందుకు వాడి వెళ్ళ కావాలి మంగళార్తులు పెట్టేందుకు వాడి వెళ్ళ కావాలి అన్న కూరాడి పెట్టేందుకు వాడి వెళ్ళ కావాలి అన్నయ్యో అన్న నన్ను వాడి వెళ్ళని చూడకుండా చేసుకున్న భార్యోలే చెయ్యెత్తి కొడుతున్నావు కట్టుకున్న భార్యోలే కాలెత్తి తంటున్నవే అన్నా నేను ఎన్నాడేమి వెళ్ళిపోతా అన్నయ్య నేను వెళ్ళిపోతా కానీ అన్నా నేను ఒక మాట అడుగుతున్ననే అన్నా ఓ అన్నా ఎన్నడేమి అడగలేదు నీ ఇంటి ముంగట బబ్బిలోళ్ళే వచ్చిందనుకో బాలసంతోళ్ళే వచ్చిందనుకో పోషమ్మలే వచ్చిందనుకో పిచ్చకుంటల్లో పోరే వచ్చిందనుకో అన్నా నేను వెళ్ళిపోయేటప్పుడు వడి దాపుకుంటున్నా నా ఇంటి బిచ్చం ఎందుకంటే రా అన్నయ్య నువ్వు వచ్చే పొట్టుడు కన్నా చేతుకున్న చంద్రపూల గాజులు వలిపోయినాయి అన్నా వంటి పొంగ గాజుల షాపులు వెళ్ళబడితే అంత నేను గాజులు పెట్టుకుంటా రేపటి కల్లా మా అవ్వ ఓ ఇంటి అయ్యా చేతుల్లో పెడితే నేను రేపటి కల్లా అత్తగారింటికి పోయినప్పుడు పొద్దున్న లేచి వంగి వాకిళ్ళు ఊకేటప్పుడు గాజులు కళ్ళు అంటే అవ్వగారు బలిగం అది కత్తది అన్నగాళ్ళు అది కత్తరే అన్నయ్య ఎందుకంటే అన్నా నేను రైతు గడువు వరుకొని జాకెట్ పట్టించుకొని తొమ్మంటే నేను పోతే ఆడ కట్టిన కళ్ళు చూసి నా బిడ్డ ఎడగొనుకున్నావు బట్ట మంచి ఉందంటే మా అమ్మగారు పెట్టిండ్రు మన్నగాళ్ళు పెట్టిండ్రంటే అన్నగాళ్ళ బలగం వ్యాధి కత్తదే అమ్మగారు బలగం వ్యాధి కత్తదు అన్నా నా ముఖం చూడకున్నరా అన్నా అన్న నేను మళ్ళా రానురా ఇంటి బిచ్చం పెడితే నన్ను మారు దెబ్బలు కొట్టినావు కాబట్టి నేను అందుకే అన్నయ్య ఇంటి బిచ్చం పెడితే నేను వెళ్ళిపోతారా అన్నయ్య అయితే చెల్లె నీకు ఇంటి బిచ్చం పెట్టు అన్న ఇంటి బిచ్చం పెట్టు నేను వెళ్ళిపోతా అంటున్నావా సరే చెల్లె పెట్టమంటారు ఇంటి బిచ్చం